వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. కావలిలో 36వ జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహించారు. రవాణా శాఖ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఉదయగిరి బ్రిడ్జి సెంటర్ నుండి ఐకానిక్ సెల్ఫీ పాయింట్ వరకు జరిగిన భారీ ర్యాలీలో విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సెల్ఫీ పాయింట్ వద్ద కరచాలనం చేస్తూ విద్యార్థులతో సెల్ఫీలు దిగిన ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి మాట్లాడుతూ ఇక్కడకు విచ్చేసిన ప్రతి విద్యార్థికి అభినందనలు. మీ భవిష్యత్తు మీది, దేశం మీది. దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీదే. మార్పును మీ ఇంటి నుండి మొదలు పెట్టండి. మీ తల్లిదండ్రులు బైక్ తీస్తుంటే ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలని, సీట్ బెల్ట్ పెట్టుకోవాలని చెప్పండి అని, ట్రాఫిక్ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని, జాతీయ జెండా నీడన మనం బతుకుతున్నామని, భారతదేశ ఔన్నత్యాన్ని గుర్తించండి, భారతీయులారా గర్వించండి అని తెలియజేశారు. ఈ రోజున దేశవ్యాప్తంగా జనవరి 16వ తేదీ నుంచి ఫిబ్రవరి 15 వరకు దేశవ్యాప్తంగా జాతీయ భద్రత వారోత్సవాలు జరుపుకుంటున్న సందర్భంలో ఈరోజు రవాణా శాఖ ఆధ్వర్యంలో కావలిలో నిర్వహించుకున్నటువంటి ఈ కార్యక్రమం ఇక్కడికి విచ్చేసినటువంటి పిల్లలందరికీ కూడా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇక్కడికి విచ్చేసిన పిల్లలందరికీ కోరుకునేది ఒకటే, భవిష్యత్తు మీది, ఈ కావలి మీది, ఈ రాష్ట్రం మీది, ఈ దేశం మీది. ఈ దేశాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత కూడా మీదే. అన్నిటికంటే ప్రాణం మిన్న. ప్రాణం ఉన్నప్పుడే మన భావాలు, మన ఆలోచనలు, మన కోరికలు అన్నీ కూడా తీర్చుకోగలం. అందుకే ఈ సందర్భంగా నా చెల్లెళ్ళకి, నా తమ్ముళ్ళందరినీ కోరుకుంటున్నా, మొట్టమొదట మీ ఇళ్లలో స్టార్ట్ చేయండి. అంటే మీ తల్లిదండ్రులకు చెప్పండి, ఇంటిలో నుంచి బైక్ తీసుకుని తండ్రి నడుస్తున్నాడు అంటే హెల్మెట్ పెట్టుకొని ముందుకు పొమ్మని చెప్పి మీరు మీ తల్లిదండ్రులకు చెప్పాల్సిన బాధ్యత మీకుంది. ఎందుకంటే అందరికంటే కూడా ఆలోచనలో, జ్ఞానంలో నాలెడ్జ్ ఉన్నటువంటి వ్యక్తులు మీరు. మాకంటే టెక్నాలజీ మీద నాలెడ్జ్ని పెంచుకున్నటువంటి వాళ్ళు మీరు. కాబట్టి మీ యొక్క మీ యొక్క ధైర్యం, మీ యొక్క ప్రోత్సాహం మీ తల్లిదండ్రులకు అందించాల్సినటువంటి బాధ్యత మీ అందరి మీద ఉందని మీకు అందరికి కూడా తెలియజేస్తున్నా. రేపటి రోజున ఈరోజు మీరు అందరూ కూడా స్కూటీల్లో ప్రయాణం చేస్తున్నారు. తప్పకుండా హెల్మెట్, ఏదో ఎంటికలు చెడిపోతాయేనో, చెమట్లు పడతాయేనో హెల్మెట్లు పెట్టుకోకుండా తిరుగుతున్నారు. అన్నిటికంటే ప్రాణం మిన్న. ఆ ప్రాణాన్ని కాపాడుకోవడం కోసం తప్పకుండా అందరూ కూడా, ఎందుకంటే మీ మీద ఈ దేశం ఆధారపడి ఉంది, ఈ ప్రాంతం ఆధారపడి ఉంది, మీ కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. మీ తల్లిదండ్రులు మిమ్మల్ని మీద కలలుగంటున్నారు. నా బిడ్డలు ప్రయోజకులు అవుతారు, ఏదో ఒక రోజు మమ్మల్ని సాగుతారు, మాకంటూ ఒక ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుందని చెప్పి తల్లిదండ్రులు కళ్ళగంటున్నారు. వాళ్ళ కళ్ళకు సాకారం కావాలన్నా, వాళ్ళ కళ్ళను నెరవేరాలన్నా మనం భద్రతకి ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి తప్పకుండా మీరు ఒక్కరే కాదు, మీ మిత్రులకి, బంధువులకి, స్నేహితులకి, తెలిసిన వాళ్ళకి చెప్పి తప్పకుండా టూ వీలర్లో పోయేటప్పుడు హెల్మెట్ పెట్టుకోమని, రోడ్డు క్రాస్ అయ్యేటప్పుడు జీబ్రా క్రాసింగ్ దగ్గరే రోడ్లు క్రాస్ కమ్మని, వచ్చేటువంటి ట్రాఫిక్ రూల్స్ ని కూడా పాటించమని, ఎక్కడంటే అక్కడ రోడ్లు క్రాసింగ్ చేయడం కాదు, ఆనందం జీవితానికి కొంపముంటుంది. ఏముందరో ఏమీ జరగదనుకున్నప్పుడు ఊహించకుండానే జరిగే పరిస్థితులు మనం చాలా సందర్భాల్లో చూస్తున్నాం. ఈ రోజు యూట్యూబ్ ఓపెన్ చేస్తే సెల్ఫీల పేరుతో ట్రైన్ల పక్కన, రోడ్ల పక్కన తీసుకునే టైంలో స్లిప్ అయి పడిపోయి ఎంతో మంది చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మీ అందరూ కూడా విద్యార్థులారా, మీ భవిష్యత్తు కోసం తప్పకుండా జ్ఞానాన్ని పెంచుకోవడానికి మీరు పాఠ్య పుస్తకాల్లో పాఠాలు నేర్చుకుంటే నిజ జీవితంలో నేర్చుకోవాల్సిన పాఠాలు చాలా ఉన్నాయి. కాబట్టి అందులో ప్రధానమైనటువంటిది రక్షణ అవసరం.
మానవ రక్షణ అవసరం, ప్రాణ రక్షణ అవసరం. ఆ రక్షణ కోసం తప్పకుండా మీరు మీ తల్లిదండ్రులకి కారులో పోయేటప్పుడు బెల్ట్ పెట్టుకోమని, అదేవిధంగా బైక్ మీద పోయేటప్పుడు హెల్మెట్ పెట్టుకోమని, రోడ్డు మీద క్రాస్ అయ్యేటప్పుడు ఎక్కడ క్రాసింగ్ అక్కడ నడిచేటట్టుగా మీరు ఆలోచనతో అందరికీ కూడా తెలియజేయమని చెప్పి ఇక్కడికి వచ్చినటువంటి చెల్లెళ్ళకి, తమ్ముళ్ళకి అందరికీ కూడా తెలియజేస్తున్నా. ఎందుకంటే కంప్యూటర్ యుగం, ఈ రోజు జరిగేది కంప్యూటర్ యుగం, స్పీడ్ యుగం. ఆలోచనలు స్పీడ్ గా ఉన్నాయి, టెక్నాలజీ స్పీడ్ గా ఉంది, వెహికల్స్ కూడా పెరిగిపోతున్నాయి. ఎందుకంటే నాకు 57 సంవత్సరాల వయసులో సైకిల్ కూడా ఇళ్లలో ఉండే లేని రోజులు చూసాం. కానీ ఈ రోజు ఇళ్లలో ప్రతి ఇంటిలో ఎంతమంది ఉంటే అంతమందికి బైకులు ఉన్నాయి. రేపు మీరు పెద్ద సంపాదించే రోడ్డుకి ఇంటికి ఒక కారు, మీరందరూ కారులో తిరుగుతారు. ఈ రోజు మీరు ఏ క్రమశిక్షణ అయితే అలవరుచుకుంటారో అదే క్రమశిక్షణ మీ జీవితానికి, మీ బిడ్డలకి, మీ తల్లిదండ్రులకి రక్షణ కవచంగా నిలవాలంటే తప్పకుండా ఈ రోడ్డు యొక్క భద్రతని, రోడ్డు యొక్క వ్యవస్థని మీరు కూడా అధ్యయనం చేసుకుని మీ యూట్యూబ్ లేకపోయినా లేదంటే గూగుల్ లేకపోయినా రోడ్డు సేఫ్టీకి పాటించాల్సినటువంటి లక్షణాలు కోకొల్లలుగా మనకి దొరుకుతాయి. ఎప్పుడు కూడా ఖాళీగా ఉన్నప్పుడు సినిమాలు చూడటాలు కాదు, చూడటం కాదు, మీ జ్ఞానాన్ని పెంచుకోవడానికి, మీ నాలెడ్జ్ని అలవరుచుకునేదానికి రోడ్డు మీద సేఫ్టీ ఎలా ఉండాలి, ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు ఎలా కూర్చోవాలి, లేదంటే బైక్ నడిపేటప్పుడు ఎలా ఉండాలో మెరుగైనటువంటి తెచ్చులు తెచ్చి చాలా మంది విద్యార్థులు ఇక్కడ ఉన్నారు, పెద్దలు కూడా చాలా మంది ఉన్నారు నా వెనక నా ముందు. కానీ రోడ్డు సేఫ్టీకి సంబంధించినటువంటి మార్కింగ్లు ఉంటాయి. ఎక్కడైనా యూ టర్న్ అని కానీ, స్ట్రైట్ అని కానీ, యారో మార్కులు ఉంటాయి. కానీ వాళ్ళు ఎవరికి కూడా 50% ప్రజలకు ఇప్పుడు కూడా నాలెడ్జ్ లేదు. కాబట్టి విద్యార్థులారా, ఒక్కసారి సేఫ్టీకి సంబంధించినటువంటి మార్క్స్ ని మీరు ఐడెంటిఫై చేసేదానికి నెట్కి వెళ్ళి అన్ని చూసి ఎక్కడ ఎలా రోడ్డు మీద మార్జిన్స్ దగ్గర ఎలా మార్కింగ్ ఇస్తున్నారో వాటిని కూడా మీరు అధ్యయనం చేయగలిగితే తప్పకుండా మీకు అన్ని నాలెడ్జ్లు వస్తాయని ఈ సందర్భంగా ఒక్కసారి నెక్కిన చూడండి. జాతీయ జెండా నీడన మేమందరం ఈ దేశం కోసం, మన ప్రాంతం కోసం, మీ అందరి భవిష్యత్తు కోసం ఇంతమంది ఉన్నామని మీకు అందరం కూడా స్ఫూర్తినిచ్చేందుకు, ఈ జెండా నీడను మనం బతుకుతున్నామనే నమ్మకాన్ని కలిగించేందుకు భారతదేశం మీద ప్రేమను పెంచుకోండి, భారతదేశ ఔన్నత్యాన్ని గౌరవించండి, భారతీయులుగా గర్వపడండి, కావాలి వాస్తవంగా ఈ లవ్ కావాలని ఒక నినాదానికి మీరు దారితీస్తూ ఉండాలని ఈ సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన ప్రజానీకానికి, మా చెల్లెళ్ళకి, తమ్ముళ్ళకి అందరూ కూడా బ్లెస్సింగ్స్ ఇస్తూ రేపు రాబోయే రిపబ్లిక్ నాడు అందరం కూడా రిపబ్లిక్ సంబరాలు చేసుకుందామని చెప్పి సందర్భం. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. సంప్రదించండి. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245166.